అన్నం గిట్ల ఇస్తే తింటలేడు కదా అసలే. తిను ఇగో ఒకటి తీసిస్తా, తింటావా వద్దా? कभी बात करता है आपसे? बात नहीं करता। ఏడవకు, ఏడుస్తున్నావా? ఒక పండు తిని కదా ప్లీజ్. तकरीबन 7 साल से किसके साथ है कौन है नहीं मालूम। సో అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. సో మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే చాదర్ఘట్ ప్రాంతంలో ఈ యొక్క వ్యక్తి మతిస్థిమితం లేడు, మరి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చుంటాడని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇతన్ని తీసుకెళ్ళడానికి మనమైతే మన టీంతో రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పాపం ఆయన 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే కంపౌండ్ వాళ్ళ దగ్గర వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఈ దీనమైన స్థితిలో ఉన్నాడు. సో మొత్తం మీద ఆయన తీసుకెళ్ళడానికి మాత్రం వచ్చినాము. ఆయన మాత్రం మరి చేతిలో ఏవైతే చాకులు ఉంటాయో, చాకులు కత్తెర అలాంటివి హత్యారులు పట్టుకొని ఉన్నాడు కాబట్టి సో మన టీమ్ ఇప్పుడు ఆయన తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎక్కువ మెంబర్స్ కావాలి, టీం అయితే ఎక్కువ కావాలి కాబట్టి సో మరొక రోజు, ఈరోజు లేదా రేపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తాము. సో ఈయన పరిస్థితి చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఆయన 1-2 కూడా ఇక్కడే పోతాడు. ఆ 1 వచ్చినప్పుడు ఆ బాటిల్స్లలో నింపేసి అక్కడే పెడతాడు, అదే తాగుతాడని చెప్తా ఉన్నారు. 2 వచ్చినప్పుడు కూడా అక్కడే అందులోనే పోతాడని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాయ్ సాబ్, आप कितने साल से देख रहे हैं इनको? मैं तकरीबन भाई 4-5 साल से देख रहा हूँ। ऐसी रहे, खाता नहीं पीता नहीं कुछ भी नहीं, ऐसी रहता दिन तमाम, सोता नहीं करता नहीं, रात तमाम ऐसे बैठते रहता चाकू पकड़ के, वही मुत्ता वही हकता भाई ने। मैं कितने के बाद देखो जितने बॉडी लेना ये सब मेरा ही है जूस। हाँ ये जूस ला के दिया मैं बॉडी, अभी भी ला बॉडी ला मैं अभी इसको जूस पीता भाई, पीता रख देता फिर इसमें मुँह देता भाई। फिर वो चाकू कहीं को पकड़ रहे हो ना? वो मतलब क्या है कि भाई इसका सोच उसको कोई ना कोई छोड़ दिए। ये आप लोग देख सकते हैं भाई, ये कितना तेज है ये, अगर किसी को लगा तो किसी को फट भी सकता है, इसलिए पब्लिक क्या हमारे डर गए, इनको सपोर्ट नहीं कर रहे उनको। ठीक है, थोड़ा दिन में अपन उसको लेकर जाने का कोशिश करेंगे. हमारा टीम से एक ही बार आके उनको लेके जाने का कोशिश करेंगे 1-2 दिन में. और आपको भी बुलाते हैं, आप भी आना 1-2 दिन में. पूरा अपन मिलके इनका जिंदगी थोड़ा सुधारेंगे अपन. खाना भी खिलाते तुमको. సో చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం మీద ఆయన తీసుకెళ్ళడానికి అయితే వచ్చినాము. కానీ ఆయన దగ్గర చాకులు అవన్నీ ఉండేసరికి ఇక్కడ ఏమన్నా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పక్కా ప్లానింగ్తో మన మరింత టీంతో వచ్చి అతను తీసుకెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా మనం ప్రయత్నం అయితే చేద్దాం. సో అప్పటి వరకు మరి 1-2 డేస్లోనే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.